ఇప్పుడైతే బాగుంటుంది సార్. రాష్ట్రంలోని టెక్నాలజీ అభివృద్ధి చెందినట్లే ఆ ప్రభుత్వ కార్యాలయాలు కూడాను అభివృద్ధి చెందుతున్నాయి. మనం చూడొచ్చు ప్రజెంట్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇది పోస్ట్ ఆఫీసు. ఇది చూస్తుంటే కార్పొరేట్ ఆఫీస్కి తలదన్నేలా ఉంది. ఇదే కొత్తగా జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ గాను ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పోస్ట్ మాస్టర్ సతీష్ ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుంది. సార్ ఏంటి సార్ ఇది చూస్తుంటే ఒక లుక్ చాలా వెరైటీగా ఉంది. మేమేదో పోస్ట్ ఆఫీస్కి వచ్చినట్లేదు, మేమేదో కార్పొరేట్ ఆఫీస్కి వచ్చినట్లుంది. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ని ఏమంటారు, పేరు ఎందుకు అలా పెట్టారు? ఇది జన్జెడ్ హ్యాంగ్అవుట్ స్పాట్స్ అంటారండి. నార్మల్గా ఏంటంటే పోస్ట్ ఆఫీసెస్ని మన యూత్కి కనెక్ట్ చేయడానికి, యూత్కి చేరువ అవడానికి మేము ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్ని వాడుకుంటాం. ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్లో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ వచ్చి ఫ్రీ వైఫై, పోస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేసే ఫ్రీ వైఫై వాడుకుంటారు. ఇంకా నార్మల్లీ ఏంటంటే వాళ్ళకి కొన్ని థాట్స్ వస్తాయి, క్రియేటివ్ థాట్స్, అండ్ వాళ్ళకి ఏమనిపిస్తుందో అవన్నీ కూడా డిస్ప్లే బోర్డులో వాళ్ళు చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ స్పెషల్గా ఏ పర్సన్, పోస్ట్ ఆఫీస్ పర్సన్ అన్నది ఉండరు. నార్మల్గా ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టు క్యూఆర్ కోడ్స్లో చూపిస్తున్నట్టు వీటిని స్కాన్ చేస్తారు స్టూడెంట్స్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెంటనే తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ జెడ్కి, అంటే జనరేషన్ యూత్కి, వీళ్ళకి ఏంటంటే అంతా ఫాస్ట్గా తెలియాలి. సో పోస్ట్ ఆఫీస్ని అదే లెవెల్లోకి వాళ్ళకి చేరువ చేయడానికి మా భాగంలోనే ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్ అన్నది పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెట్టిన ఈ హ్యాంగ్అవుట్ స్పాట్ అన్నది మన విశాఖపట్నం రీజియన్, ఈ 5 జిల్లాలకే మొట్టమొదటిదన్నమాట. అది పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ సబ్ పోస్ట్ ఆఫీస్ని ఎందుకు ఎన్నుకున్నారంటే ఇది అన్నిటికీ మూలమైన విశ్వవిద్యాలయం. ఇక్కడ ఎక్కువ మందికి మనకి రీచ్ అవుట్ అవుతుంది. తద్వారా ఒకరికి స్టూడెంట్స్కి పాస్ ఆన్ అవుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చునేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి, ఏవైతే కొత్తగా టెక్నాలజీ పోస్ట్ ఆఫీసులోకి అమల్లోకి వచ్చిందో వాటికి చేరువవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ హ్యాంగ్అవుట్ స్పాట్లో నార్మల్లీ ఏంటంటే మనకు టీవీ ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తాం. ఈ టీవీలో నార్మల్గా మన పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. సో వాళ్ళకి ఎవరు కన్వే చేయకుండా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, క్రియేటివ్ బజ్ అని, క్రియేటివ్ కార్నర్ అని ఒక డిస్ప్లే బోర్డు ఉంది. వాళ్ళకి ఏమైనా థాట్స్ అనిపిస్తే అక్కడ చేయొచ్చు. అండ్ బజ్ బోర్డ్ అని, అంటే ఈ జన్జీ హ్యాంగ్అవుట్ స్పాట్ గురించి ఏంటనిపిస్తుంది అన్నది వాళ్ళు అక్కడ మాకు ఫీడ్బ్యాక్ లాగా, ఫామ్స్ లాగా ఇవ్వచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ని జన్జెడ్ పెట్టడం ఉద్దేశం ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా మరింత చేరువ అవ్వాలని ఉద్దేశమేనా? అవునండి, అదే ఉద్దేశం. యాక్చువల్ ఏంటంటే కమ్యూనికేషన్, కస్టమర్ టు కస్టమర్ కమ్యూనికేషన్ తగ్గిపోతున్న ఈ తరుణంలో అండ్ పోస్ట్ ఆఫీస్ టెక్నాలజికల్గా డెవలప్ అవుతుంది. కానీ ఇవన్నీ యంగర్ జనరేషన్కి తెలియాలి అంటే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి అప్రోచ్ అవ్వాలి అంటే వాళ్ళకి తగ్గ సర్వీసెస్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలియాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి. సో ఈ హ్యాంగ్అవుట్ స్పాట్స్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఈ పోస్ట్ ఆఫీస్తో కనెక్ట్ అవుతారు. మా కొత్త స్కీమ్స్ అన్నవి మేము చెప్పడానికి వీలుగా ఉంటుంది. మేము అందుబాటులో లేకపోతే వాళ్ళే మాట్లాడుకుంటూ ఆ టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వీటన్నిటి ద్వారా మా కొత్త ప్రోడక్ట్స్ అన్నవి తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. మౌత్ పబ్లిసిటీ, ఇట్ విల్ స్ప్రెడ్ అనమాట. మనకు గుర్తుందా, మనకు గతంలో అయితే ఏదైనా ఎవరికైనా సమాచారం ఇవ్వాలంటే లేఖలో రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, తర్వాత మొబైల్స్ అన్ని చాలా ఈజీగా వచ్చాయి కదా. అయినా సరే పోస్ట్ ఆఫీస్కి ఈ సేవలు రావడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఈ సేవలు అన్నవి పోస్ట్ ఆఫీస్లో ముందు నుండి ఉన్నాయండి. ఈ సేవల్ని జనాలకి, అంటే యూత్కి తెలియజెప్పడమే మా ఉద్దేశం. పోస్ట్ ఆఫీస్లో కస్టమర్ టు కస్టమర్ కమ్యూనికేషన్ తగ్గినా కానీ బిజినెస్ టు కస్టమర్ ఉంది, బిజినెస్ టు బిజినెస్ కమ్యూనికేషన్ ఉంది. అండ్ రీసెంట్లీ పార్సిల్స్, కామర్స్లో కూడా మేము పార్సిల్స్ డెలివరీ చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది అన్నమాట. సో మా మార్కెట్ షేర్ అన్నది అలాగే మేము నిలుపుకుంటున్నాం. ఇంకా కొత్త ప్రోడక్ట్స్ అన్నమాట, ఆధార్ మోడిఫికేషన్స్ అన్నవి, అప్డేషన్స్ అన్నవి కూడా పోస్ట్ ఆఫీస్లో జరుగుతున్నాయి. అండ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని మన థంబ్ ఇంప్రెషన్ ద్వారానే మనం విత్డ్రా చేసుకోవచ్చు.
అండ్ డిజిటల్ అకౌంట్స్ అవుతున్నాయి. అండ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, మంచి ప్రోడక్ట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది రీసెంట్గా ఏంటంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. 140 సంవత్సరాల నుండి ఉన్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది ఇప్పుడు యంగ్ జనరేషన్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి సేవలు పోస్ట్ ఆఫీస్ ఇంకేమైనా వైజాగ్ జిల్లాలో అయితే వైజాగ్ రీజియన్లో ఇంకా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయా? అవకాశం అన్నది హై లెవెల్లో జరుగుతూ ఉంటుందంటే అది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. అది మన పరిధిలో ఉండదు, పోస్ట్ మాస్టర్ జనరల్ గారి వారి పరిధిలో ఉంటుంది. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారి పరిధిలో. ప్రస్తుతానికైతే మన విశాఖపట్నం రీజియన్లో ఇదేనండి, ఇది ఒకటే ఆంధ్ర యూనివర్సిటీ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెట్టిన ఈ జన్జీ హ్యాంగ్ అవుట్ స్పాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఈ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ని ఈ జనరేషన్ విద్యార్థులు అందరికీ పనికి వచ్చేలాగా ఇది తీర్చిదిద్దామని కూడాను చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.